బంగారం ధరలు తగ్గాయని తెలిస్తే అంతకంటే మంచి వార్త ఉండదు. కొనుగోలు చేయకపోయినా బంగారం అందుబాటులోకి వస్తుందన్న సంతృప్తితో అనేక మంది ఇలాంటి వార్తల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కొనుగోలు చేసేవారి ఆనందం చెప్పాల్సిన పని లేదు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు అందరూ పాటిస్తారు. అవసరాలకు తప్పించి బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అనుకున్న వారు మాత్రం బంగారం ధరలు దిగి వచ్చినప్పుడే కొనుగోలు చేయడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే తమకు ఇష్టమైన ఆభరణాన్ని తక్కువ డబ్బులతో సొంతం చేసుకోవచ్చన్న ఆశ వారిలో కనిపిస్తుంది. ఇక బంగారం వెండి ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ఎందుకంటే దిగుమతులు లేకపోవడం, కొనుగోళ్లకు తగినంతగా బంగారం నిల్వలు లేకపోవడంతో ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు అప్పుడప్పుడు అదుపులోకి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు స్థిరంగా, తక్కువ సార్లు తగ్గుతూ పసిడి ప్రియులను ఊరిస్తూ ఉంటాయి. అందుకే తగ్గినప్పుడే బంగారం ధరలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సీజన్ వచ్చిందంటే ఇక ధరలను అదుపు చేయడం ఎవరి చేతిలోనూ ఉండదు. ఆగస్టు నెల నుండి మంచి ముహూర్తాలు ఉండడంతో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే ఎక్కువ మొత్తంలో తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధరపై 260 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 1000 రూపాయల వరకు తగ్గింది. గత 5 రోజుల నుండి బంగారం ధరపై 1250 రూపాయలు తగ్గింది అంటే మాటలు కాదు. అందుకే గోల్డ్ లవర్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,990 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,990 రూపాయలుగా కొనసాగుతోంది. కిలో వెండి ధర 94,400 రూపాయలుగా నమోదైంది.